ఫ్లేరింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మనకు కావాల్సినవి ఏంటంటే ఫ్లేరింగ్ నట్టు ఉంటుంది కదా, ఇది ఫ్లేరింగ్ అడాప్టర్ అంటుంది. దీని పేరు ఫ్లేరింగ్ అడాప్టర్. ఇది ఫ్లేరింగ్ కోన్, ఇది ట్యూబ్ కట్టర్. ఇది హెవీ ట్యూబ్ కట్టర్ ఉంటుంది. ఇంకొకటి అయితే చిన్నది ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే చిన్న తీసుకున్నా పర్లేదు. ఇదైతే మీకు 7/8 కానీ 3/4, 5/8 ఏదైనా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇది ఫైల్, తర్వాత ఒక స్పానర్ ఉండాలి, ఒక కట్టింగ్ మిర్రర్ ఉండాలి. చూడండి ఎలా దీన్ని ఎక్కించాలో చెప్తాను. ఫస్ట్ దీంట్లో నెంబర్స్ ఇస్తాను. ఇదేంది, మీకు పైప్ సైజ్ తెలియాలి. ఇదేం పైప్, ఇది 1/4. మనకి స్టాండర్డ్ సైజులు ఇవన్నీ 1/4. ఇవి చూడండి, ఈ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా, అంతే ఉండాలి. ఇలా పెట్టి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ పెట్టేస్తారు. ఇది ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే ఇబ్బంది. దీన్ని ఇలా టైట్ చేసుకోవాలి. టైట్ చేశాక ఇదండి స్పానర్ తీసుకొని ఇతర మామూలుగా టైట్ చేసుకోవాలి. ఎక్కువ టైట్ కూడా అవసరం లేదు. ఇది అయిన తర్వాత ఫైల్ తీసుకొని పెట్టుకొని ఫైల్ ఒకసారి మీరు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలా స్కిప్ అయిపోతూ ఉంటుంది. అలా కాకూడదు, ఇలా ఉండాలి. ఇలా పామాక లోపల చిన్న చిన్న డాట్స్ వెళ్ళిపోయి ఉంటాయి చూడండి, అవి ఉన్నాయి కదా, వాటికి ఇలా కొట్టాలి. రివర్స్ కొడితే వచ్చేస్తాయి. చూడండి చిన్న చిన్న అవి డ్యామేజ్ చేస్తాయి అన్నమాట, పై క్యాపిలరీని బ్లాక్ చేస్తాయి. సో తీసిన తర్వాత దీన్ని పెట్టుకొని, మీ దగ్గర నోస్ ప్లేర్ ఉంటే నోస్ ప్లేర్తోనే చెప్పవచ్చు. నా దగ్గర ఫైల్ ఉంది కాబట్టి చూడండి, మళ్ళీ ఇంకోసారి పట్టండి. అలా పట్టండి నీట్గా. నీట్గా కొట్టిన తర్వాత చూడండి, ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయింది. దీనికి చూడండి, ఇది ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. దీనికి ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో, ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయిపోవాలి. ఆ ఎడ్జ్ దానికోసం ఇచ్చాడనమాట. ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్గా ఉంటే మీకు పర్ఫెక్ట్ ఫ్లేరింగ్ అవుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు తీసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఇది ఎక్కువ తీసుకున్నారనుకోండి, నేను చెప్పిన లెవెల్స్ కాకుండా, మీరు అప్పుడు మొత్తం ర్యాప్ చేయాలి, మీరు మొత్తం రబ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయింది. అట్లా మళ్ళీ ఒకసారి ఫైల్ తీసుకొని ఇలాగనండి. అన్నాక చూడండి మళ్ళీ పడ్డాయి. చూడండి ఇక్కడ అది కాపర్ ఫిల్స్ అవి ఇది అయింది కదా. దీన్ని అప్పుడు కోన్ తీసుకోవాలి. కోన్ తీసుకొని ఇలా ఎక్కించండి. గ్యాప్ అని కదా, ఇలా ఎక్కించండి. ఎక్కించిన తర్వాత ఇది సెంటర్లో ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అది మరి తిప్పుతుండగానే సెంటర్కి వెళ్ళిపోద్ది. అలా చూడండి, ఇప్పుడు టైట్ అయిందా, నేను చూడండి ఎలా చేస్తాను. ఇలా పట్టుకొని మెల్లగా తిప్పాలి. ఇలా చూడండి, అది అలా ఫ్లాంజ్ అవుతుంది. చూడండి, అది అలా స్ట్రైట్గా ఉన్నది ఫ్లాంజ్ అవుతుంది. చూడండి, మన ఫ్లేరింగ్ రెడీ. అంతే. ఇప్పుడు ఇది లోపల చిన్న చిన్న ఉన్నాయి కదా, వాటిని ఏం చేయాలంటే ఫైల్ తీసుకొని లోపల ఉన్నాయి కదా ఇట్లాని బయటికి తీసేయాలి. అంతే. చూడండి, ఇప్పండి. ఇంకా చూడండి, మంచి కోన్ షేప్ వచ్చింది. పర్ఫెక్ట్ ఫ్లేరింగ్ వచ్చింది. చూడండి.